నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అంటూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 9 నెలలు గడిచిన హామీలు అమలు కాలేదంటూ విమర్శ. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న యువత పోరు కార్యక్రమపు గోడ పత్రికను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్. ఉపమాకలో వెంకటేశ్వర స్వామికి ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ఆమె స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో మంత్రికి నాయకులు, దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతాన్ని పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని పండితులు అందజేశారు. ఈ సందర్భంగా భరతనాట్య కళాకారుని మంత్రి అనిత ఘనంగా సత్కరించారు. హోంమంత్రి ఆర్థిక సహాయంతో ఉపమాక ఆలయం వద్ద మజ్జిగ, క్యాలెండర్లు పంపిణీ చేశారు. హోంమంత్రి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించానని అన్నారు. తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదం కూడా ఉపమాకలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండాస్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి అంటూ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీలతో మాట్లాడి సమస్య పూర్వపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం చూపాలని, అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. భద్రతా కిట్ను కార్మికులు ఖచ్చితంగా ధరించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగార శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. అనకాపల్లిలోని జరిగిన భద్రతా వారోత్సవాల సందర్భంగా పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే సుందరపు వినాయక్ కుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 884 పరిశ్రమలు ఉన్నాయని, వీటిలోని 205 ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని హితవు పలికారు. అన్నింటిలోనూ దాదాపు 1,28,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఈ సంఖ్యకు దాదాపు 4 నుంచి 5 రెట్లు పరోక్షంగా ఉపాధి పొందేవారు ఉన్నారని అన్నారు. ఈ పరిశ్రమల్లోని నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉండడం బాధించదగ్గ విషయమని చెప్పారు. ఈ 9 నెలల్లో 43 మంది మృతి చెందారని అన్నారు. అందువల్లనే రాష్ట్రంలోని తొలిసారిగా భద్రతా వారోత్సవాలు ఇక్కడ నిర్వహించామని అన్నారు.
ప్రతి పరిశ్రమల్లోనూ కార్మికులు సేఫ్టీ కిట్స్ వేసుకుని పనిచేయాలంటూ సూచించారు. యాజమాన్యాలు, కార్మికులు, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిసి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంతోనే ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎన్షియా కంపెనీకి రావటం, ఎన్ఎస్టీకి రావటం, వసుధా మిశ్రా అనే కమిటీని ఏర్పాటు చేయడం, ఆ నివేదిక పై వారంలో ఇవ్వనుంది. అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్, ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీస్ అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి కాబట్టి బర్న్ వాట్ అనేది లేదు. ఎవరన్నా ఈ అగ్ని ఇన్సిడెంట్కి ఎఫెక్ట్ అయితే మరి వాడికి వైద్యం చేయడానికి బర్న్ వాట్ లేదని సదరు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించగా బర్న్ వాట్ వెంటనే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బర్న్ అంబులెన్స్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో అది ఏర్పాటు చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆల్రెడీ ఎలమెంచర్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఆమోదించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరో 6 హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో ఆమోదం తెలపడమే కాకుండా సైట్లు కూడా అలాట్ చేయడం, సదరు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సైట్లు కూడా అలాట్ చేయడం జరిగింది. ఆధునిక భారత చరిత్రలో ధృవతార స్త్రీల విద్యాభివృద్ధికి, వారి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, భారతీయ సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జరిగిన ఈ కార్యక్రమంలో బాబ్జీ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్త్రీ ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలకు చదువు ఒకటే ఆయుధమని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, దేశంలోనే మొదటి మహిళా సంఘ సంస్కారిణి, క్రాంతి జ్యోతి సంఘ సేవకురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలని కొన్నింటిని అమలు చేస్తూ ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలని చెప్పి స్థాపించి ప్రతి మహిళ కూడా ఇంట్లో కనీసం 10, 50, 100 అడగాలంటే మళ్ళీ భర్తనే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆడవాళ్ళకి, ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్లకు ఇటువంటి సంఘాలు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ డ్వాక్రా సంఘాలు పెడితే, ఈవేళ మీకు తెలుసు ఎన్నో సంఘాలు స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. అయినప్పటికీ ఇంకా చాలా కుటుంబాలు ఇంకా పావర్టీ లైన్ బిలో లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పథకాలు దగ్గర 15 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పథకాల హెడ్డింగ్ మీకు చెప్తాను, తర్వాత చిన్న ఒక హింట్స్ మీకు ఇస్తాను. ఆ పథకం తాలూకా హింట్స్ దయచేసి మీరు అవి కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పేదలు సోమవారం విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పాల్ కిరణ్ కి రామకృష్ణ ద్వారా వ్యక్తిగత దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న హామీ అమలుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.20 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఇళ్ల స్థలాల కోసం నిధులు కేటాయించలేదని, కనీసం 10,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని అన్నారు. ఈ బడ్జెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పేద ప్రజలను సమీకరించి పోరాటం చేయడానికి వెనకాడమంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు, కార్యవర్గం సభ్యులు ఏ విమల, ఎస్కే రెహమాన్, జిఎస్జే అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల వారికి 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వంలో 1 సెంటు భూమి తీసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇవాళ పక్కన పెట్టామంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఒక సెంటు పట్టా ఇచ్చామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి కూడా సరిదిద్దాలి. ఖచ్చితంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనితో పాటు నిర్మాణ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా లక్షలాది ఇళ్ళు, టిట్కో ఇళ్ళని కూడా ఇప్పటికి కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. దానికి రెనోవేషన్ చేసి కనీస సౌకర్యాలు సమకూర్చి వాటన్నిటి కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతాం. మేము విజ్ఞప్తి చేసేది ఈ ఇల్లులేని నిరుపేదలకి భూమి ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు. 2 సెట్ల చొప్పున ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే 2000 ఎకరాల కబ్జా జరిగింది. అవన్నీ ప్రభుత్వం సిద్ధశుద్ధితో స్వాధీనం చేసుకుంటే ఎంతమంది ఇల్లు లేనికైనా స్థలం సరిపోద్ది. కుంటి సాకులు చెప్పకుండా మీరు ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి పేదలందరికీ 2 స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం కోసం మీరు ఇస్తానన్న 4 లక్షలు కాకుండా 5 లక్షలు మంజూరు చేసి పేద ప్రజలందరికీ గృహం లేని పేదలు ఉండకుండా చూడాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు విజయవంతం చేయాలి అంటూ మాజీ మంత్రి వైసీపీ నగర అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో కార్యక్రమం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్నారు. దానికి నిదర్శన గతంలోని వైఎస్ఆర్సీపీ చేపట్టిన రైతు పోరు బాట విద్యుత్ ఛార్జీలు నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయంటూ గుర్తు చేశారు. అదే తరహాలో ఈ నెల 12 యువత పోరు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఈ 3 అంశాలపైనే యువత పోరు కార్యక్రమం జరుగుతుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నెలకి 3000 చొప్పున నెలకి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి గడిచినటువంటి సంవత్సరం బడ్జెట్లో 1 రూపాయి కేటాయించలేదు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 1 రూపాయి కేటాయించలేదు. సో నిరుద్యోగులకి 7200 కోట్ల రూపాయలు గత సంవత్సరం బాకీ. మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో అయితే ఏకంగా దాన్ని బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాట ఇచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగి కూడా 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి రేపు 12వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే ఆ హామీని కూడా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం పొందుపరచడం జరిగింది. ఇంకొక పెద్ద సంస్కరణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, దాదాపు 8500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం, 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తి చేసి ఇప్పటికే దాదాపు 750 సీట్లు అదనంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ చదువుతాం అనుకున్నటువంటి విద్యార్థులకి, ఎంబీబీఎస్ చదువుతాం అనుకున్నటువంటి విద్యార్థులకి ఒక గొప్ప అవకాశంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. హోటల్ మేఘాలయలో జరిగిన రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 6న రోజా హోటల్ గదిలో చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3వ పట్టణ పోలీసులు మీడియాకు తెలియపరచకపోవడం అనుమానాస్పదంగా ఉంది అని అన్నారు. హోటల్ గదిలోని డాక్టర్ శ్రీధర్ ఎవరని, ఆమె అతని రూమ్కి ఎందుకు వచ్చిందని, రోజా మృతి చెందినప్పుడు హోటల్ రూమ్లోనే అతను ఉండగా పోలీసులు హోటల్ మేనేజర్ నుంచి కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. మృతికి కారణాలు తెలియకుండానే ఎఫ్ఐఆర్లోని ఎక్స్క్యూజ్డ్ అని ఎలా రాశారని, మరి ఏసీపీ లక్ష్మణ్ మూర్తి అనుమానాస్పద మృతిని ఎలా చెప్పారని అన్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పద మృతిగా పిఎన్ఎస్ఎస్
194గా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్న డాక్టర్ శ్రీధర్ను ఎందుకు అనుమానించలేదని అన్నారు. అతని ఫోన్ను, రోజా ఫోన్ను సీజ్ చేస్తే మృతికి గల కారణాలు తెలిసేవని, ఆ ఫోన్లలో పోలీసులే దాచేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసు విషయంలోని సిఐ రమణయ్య తీరు అనుమానాస్పదంగా ఉందని, అతన్ని సస్పెండ్ చేసి వేరే అధికారితో సిపి దర్యాప్తు చేయించాలి అంటూ డిమాండ్ చేశారు. హోటల్ మేఘాలయలో ఈ నెల 6వ తేదీన ఒక ఎన్ఆర్ఐ మహిళ కాకర్లపూడి రోజా అనే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందిందని పోలీసులు 8వ తేదీన బయటపెట్టారు. అప్పుడు కూడా పాత్రికేయులు, మీడియా చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ పెట్టి కథనాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే పోలీసులు ఈ సంఘటన జరిగిందని అంగీకరించారు. దానికి ముందు సంఘటన జరగలేదని బుకాయించినటువంటి సిఐ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఆ తర్వాత ప్రకటించారు. అంటే ఆత్మహత్య చేసుకుంది అని ప్రకటించడానికి అతనికి ఉన్న కాంపిటెన్సీ ఏంటని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నేరం జరిగింది అన్నంత వరకే ఆయన చెప్పాలి. ఎలా జరిగింది, ఆమె ఎలా చచ్చిపోయింది అనే దాన్ని చెప్పాల్సింది ఎవరంటే డాక్టర్స్. ఇప్పుడు పిఎం చేసిన తర్వాత అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం చెప్పడానికి సిఐకి అవకాశం ఉందనే దాన్ని మేము చట్ట ప్రకారం ఉందని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ విషయంలో ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఈ కేసులో వివరాలన్నీ చెప్పడానికి పాత్రికేయుల సమావేశం ఎందుకు పోలీసు వాళ్ళు జరపలేదు? ఇప్పటికైనా కానీ మేము సిపి గారిని ఏమడుగుతున్నామంటే ఈ కేసు ఎంత అనుమానాస్పదం అంటే ఈ డెత్ ఎంత మిస్టీరియస్ో పోలీసుల ప్రవర్తన కూడా అంతే మిస్టీరియస్గా ఉందని మేము భావిస్తున్నాము. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఊరేగింపుపై జరిగిన అన్య మతస్థులకు ఖండిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులోని పరిషత్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. అన్య మతస్థుల దాడిని ఖండించాలని, భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరిషత్ నాయకులు మాట్లాడుతూ రాయచోటులో హిందూ సాంప్రదాయానుసారం జరిగిన వీరభద్రస్వామి వారి ఊరేగింపులో ఉద్దేశపూర్వకంగా అపశృతిని సృష్టించిన అక్కడి మహానీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందువులను వేధించిన వైనం యావత్ హిందూ లోకాన్ని తలదించుకునేలా చేసిందని అన్నారు. పోలీసుల వేధింపులే కాకుండా అక్కడ మహందీయుల కక్ష సాధింపు అనాగరికానికి నాందిగా భావించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి రాయచోటి ఘటనలో న్యాయం జరిగేలా చూడాలి అంటూ డిమాండ్ చేశారు. ఉత్సవం వీరభద్రస్వామి ఆలయంలో జరిగే ఉత్సవాన్ని ప్రతి ఏడాది ఇలాగే ఈ ఏడాది కూడా చేసుకుంటుంటే అక్కడ ఉండే ఊరేగింపు కూడా అందులో ఒక భాగం. ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా ఊరేగింపు ఉంటుంది, దేవుణ్ణి ఊరేగిస్తారు. అలాంటి ప్లేస్లో ఊరేగింపు జరుగుతుంటే అక్కడ మహమ్మదీయులు వచ్చి రాళ్ళు విసిరి చాలా అల్లరి చేసి దొరికిన వాళ్ళని కొట్టి నానా బీభత్సం చేస్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి హిందువులు కొట్టారు. హిందువులు కొట్టడం మాత్రమే కాదు, కొంతమందిని అరెస్ట్ చేశారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లల్ని కూడా కొట్టారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం స్వాతంత్రం పొందిన నుంచి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే. ఇక్కడ పరమత సహనం అనేటటువంటిది చిరకాలం నుంచి ఉంది. పరమత సహనం అనేటటువంటిది ఒక్క హిందువులకే కాదు, మిగతా మతాలకు కూడా ఉండాలి. అటువంటి మత సహనాన్ని కోల్పోయినటువంటి కొందరి మీద మాత్రమే ధర్నా, అందరి మీద కాదు. మతాలన్నిటి మీద మతాలకు యుద్ధం కాదు ఇది. పరమత సహనం పాటించకుండా రాయచోటిలో హిందువులందరూ కూడా వీరభద్రస్వామి వారి తాలూకా ఊరేగింపు జరుపుతూ ఉంటే ఆ ఊరేగింపు మీద దాడి చేసినటువంటి మతోన్మాదుల మీద ఈ ధర్నా చేస్తున్నారు. బీసీల న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు పోగి రమణ, బీసీ ఉద్యమ నేత పితాని ప్రసాద్, ఏఐసీసీ సభ్యులు జీఏ నారాయణరావు కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీసీల డిమాండ్స్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. డాబా గార్డెన్స్ లో బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను బీసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఓబీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాలని అన్నారు. కేంద్రంలోని ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేయాలని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు పెద్దపీట వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీల పట్ల వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు. బీసీ డిమాండ్స్పై జాతీయ బీసీ సంక్షేమ సంఘపు అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు న్యూఢిల్లీలో సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో చలో ఢిల్లీ కార్యక్రమానికి రేపు 12, 13 తేదీల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఓబీసీ సంఘాలు, అలాగే మాకు రావాల్సిన బీసీలకు బిల్లు పెట్టాలని పార్లమెంట్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో మా నాయకులు, ఓబీసీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పిల్లా వెళ్ళి ఆ కార్యక్రమానికి మేము జయప్రదం చేయడానికి మద్దతుగా విశాఖ పార్లమెంట్ జిల్లా తరఫున మేము వెళ్తున్నాం. మా జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రేపు న్యూఢిల్లీలో 12వ తేదీన ఆంధ్రభవన్లో బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రోజున బీసీ మహిళా బిల్లుపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన డిమాండ్లు బీసీ జనగణన, చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు క్రిమినల్ విధానం రద్దు చేయాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, కేంద్రంలో బీసీల బడ్జెట్ 2 లక్షల వరకు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి. మరి అత్యంత ముఖ్యమైనటువంటి డిమాండ్ మాది బీసీ జనగణనపై ఇప్పటికే 15 రాష్ట్రాల వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. పారిశ్రామికీకరణ ఆ డేటా తీసుకుంటే పరిశ్రమలు కొత్తగా పెట్టిన వాళ్ళు ఎక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉండట్లేదు. గవర్నమెంట్ ఏమో ప్రోత్సహిస్తుంది, మంచి మంచి స్కీములు పెడుతుంది, గవర్నమెంట్ అయితే ముందుకు రండి అని పిలిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి సెక్యూరిటీ తీసుకురమ్మంటున్నారు. నిజంగా చెప్పండి, బీసీలు ఎస్సీల దగ్గర 50% రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్న బీసీల దగ్గర, కుల వృత్తులు చేస్తున్న బీసీల దగ్గర ఒక లాండ్రీ పెట్టుకోవాలనుకుంటే ఒక బీసీ సోదరుడు 10 లక్షల రూపాయలు ఆల్ట్రా వాష్ టైప్ ఏదైనా పెట్టుకోవాలంటే ₹1 కోటి మిషనరీ అవుతుంది. అతను నిజంగా క్వాలిఫైడ్ పర్సన్లు ఉన్నారు. వెళ్ళి అప్లై చేస్తే ₹1 కోటి లోన్కి వెళ్తే తత్సంబంధమైనటువంటి ₹2 కోట్ల ప్రాపర్టీ మీరు సెక్యూరిటీ పెడితే ₹1 కోటి లోన్ ఇస్తానంటారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం రాకపోవడంతో మళ్లీ వినతులు ఇవ్వాల్సి వస్తుందని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి మండల పరిధిలో సమస్యలపైన బాధితులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం లక్ష్మి మీడియాతో మాట్లాడారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలోని వాసుల ఉమ్మడి ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుందంటూ తెలిపారు. దీనిపైన పలుమార్లు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అయినా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. 96వ వార్డు సాధుమఠం ఏకలవ్య కాలనీ 83/2 సర్వే నెంబర్లో 78 కుటుంబాలకు సెంటున్నర చొప్పున స్థలం ఇచ్చారని, ఇప్పటి వరకు ఎల్పీసీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సంచార జాతులు నివసిస్తున్న ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రీవెన్స్లో ప్రజల సమస్యల పరిష్కారం కావాలని అవుతాయని ఆశిస్తూ నమ్మకంతో అనేక దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు గ్రీవెన్స్కి ప్రజలు వస్తున్న పరిస్థితి ఉన్నది. పదే ఒకే గ్రీవెన్స్ మీద అనేక మార్లు వచ్చినప్పుడు కూడా అవి ఆచరణలో సమస్య పరిష్కారం కావడం లేదు. ఉదాహరణ సంబంధించింది ఈరోజు మేము ప్రగతిశీల మహిళా సంఘంగాను, మురికోడ నివాస సంక్షేమ సంఘంగా ఈరోజు 3 సమస్యల మీద గతంలో ఇచ్చినవి మరొకసారి ఇవ్వడం కోసం వచ్చాము. ప్రధానంగా మహిళలకు సంబంధించిన దాంట్లో ఆక్సిజన్ కాలనీ ఉంది పెందుర్తి ప్రాంతంలో. వాళ్ళ భర్తలంతా కూడా ఆర్మీలో పనిచేస్తారు. మహిళలందరూ కూడా ఇక్కడ కుటుంబాలు నడుపుకుంటూ ఉంటున్నారు.
వాళ్ళ గ్రామానికి సంబంధించిన దాదాపు 200 గజాల ఉమ్మడి స్థలం ఉంది. అది గ్రామ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునే స్థలం. దాన్ని బొర్రా రాజేష్ ఒక వ్యక్తి ఆ కబ్జాదారుడుగా దాన్ని ఆక్రమించేసి నిర్మాణాలు కడుతూ ఉంటే దాని మీద ఫిర్యాదు చేశారు. అయినా ఆ ఫిర్యాదు సంబంధించిన దాంట్లో రెవెన్యూ వారు వచ్చి ఇదంతా గవర్నమెంట్ భూమి అని చెప్పేసి చిన్న రాళ్ళు వేసిన వాటిని కూడా కప్పేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పదే దాదాపు 7 సార్లు ఫిర్యాదు చేసినా కానీ ఫలితం శూన్యం. కాబట్టి ఇట్లాగా ఫలితం లేకుండా వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళ వెనక ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రభావితం చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభావితం అయిపోయి వీళ్ళ వాళ్ళకి సంబంధించిన ఉమ్మడి భూమిని అంతా కూడా వాళ్ళు కోల్పోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మహిళలకు కూడా రక్షణ కల్పి. ఎందుకనంటే ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో ఆ పేరు తీసుకెళ్లి ఆ కబ్జాదారులకు చెప్తున్నారు, ఫలానా వాళ్ళు మీ మీద ఫిర్యాదు ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి ఇంటి ముందు నిలబడి వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేయడము, రౌడీ షీటర్ అని చెప్పి బెదిరించడం, మీరు ఒంటరిగా ఉంటున్నారని చెప్పి థ్రెట్ చేయడము, ఇలా నానా రకాలుగా హింస పెడుతున్నారు వాళ్ళందరూ మహిళల్ని. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలని, ఎవరైతే రౌడీ షీటర్లు ఉపయోగించి వాళ్ళ బెదిరింపులకు పాల్పడుతున్నారో మీరు చర్యలు తీసుకోవాలని, రౌడీ షీటర్లు కూడా నివారించాలని చెప్పేసి మేము ప్రశ్న మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపులటి ఉషా కిరణ్ అన్నారు. వై సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అక్కయ్యపాలెంలో షాదీఖానా ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉషా కిరణ్తో పాటు శ్యామల దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషా కిరణ్ మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి మహిళల చేతుల్లోనే ఉంటుందని, మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు. మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందంటూ పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని, ఆత్మవిశ్వాసంతో మెలగాలని ధైర్యం చెప్పారు. శ్యామల దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు తల్లి ఒక మార్గదర్శిగా ఉండాలని, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులపై ప్రేమతో ఉండాలని హితవు పలికారు. వై సపోర్ట్ అధినేత మలాడి నారాయణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థికంగా బలపడటానికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రముఖ స్పీకర్ సత్యప్రభ, ప్రముఖ సింగర్ దేవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఎంపవర్మెంట్ గురించి నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీ వంతు కూడా సహాయ సహకారాలు కావాలని సోదరులు మూర్తి గారు మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ఆయన టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మరింతగా ముందుకు సాగాలని, మరింత మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మీ వంతు సహాయ సహకారాలు, అలాగే ఈరోజు రాజకీయ నాయకులు అలాగే సొసైటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుని మరింత ఉన్నతమైన స్థానానికి ఈ ఆర్గనైజేషన్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్వాతంత్రం అనగానే ఎవరిని గుర్తు తెచ్చుకుంటాము? మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వాళ్ళంటే ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? వెంటనే మహాత్మా గాంధీ గారి వల్ల మనకి స్వాతంత్రం వచ్చిందని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటాం దేశవ్యాప్తంగా. మరి అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల్లో కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అవకాశం కల్పించినటువంటి మహిళ పేరు మనం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో యామని వరాహగిరి కూచిపూడి అరంగేటం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. యామని కూచిపూడి నృత్యం ఆహుతులను అలరించింది. పురందర్ దాస్ దేవర నామాలతో మొదలుపెట్టి గజవదనే, ప్రహ్లాద శబ్దం, తారంగం, శివాష్టకం, దిల్లానాలను అవని ప్రదర్శించింది. ఎన్ఎస్వి సత్యభాను శ్రీ సిద్ధేంద్ర యోగి కళానిలయం వ్యవస్థాపకుడు, డైరెక్టర్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి కూచిపూడి కళాకారిణిగా బి హైగ్రేడ్ సర్టిఫికేట్ను పొందారు. అరంగేటం సందర్భంగా యామని పలువురు నాట్య గురువులు, నగర ప్రముఖులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్టెడ్ అకౌంటెంట్ చంద్రశేఖర్, కళాభారతి కార్యదర్శి డాక్టర్ రాంబాబు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా రవి బాలకృష్ణ, వాడ అకాడమీ కార్యదర్శి కె వెంకటరమణారావు పాల్గొని కలిసి జ్యోతి ప్రజ్వల గావించి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆనందకరమైనటువంటి నాట్యం, నవనవోన్మేషణమైనటువంటి వాయిద్య సహకారం, చక్కటి రూప లాస్య తాండవ సౌజ్ఞవాలతో చక్కటి రూప అంశాల తీర్చిదిద్దినటువంటి తీరు ఎంతో శ్లాఘనీయం. ఆ ఘనత వారి గురువులైనటువంటి సత్యభాను గారికి చెందుతుంది. ఒక విద్యార్థిని తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదు.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపాల్లో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరిత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని వారికి కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న స్వామివారి కళ్యాణోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అంటూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 9 నెలలు గడిచినా హామీలు అమలు కాలేదంటూ విమర్శ. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న యువత పోరు కార్యక్రమపు గోడ పత్రికను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.